కొడుకు దిష్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి దిష్టి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురికి మరికొన్ని గంటల్లో పెళ్లిపేటలో ఎక్కాల్సిన వరుడు పెళ్లి ఇంట్లో నుంచి పారిపోయాడు. తూర్పుగోదావరి దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాలి సత్యనారాయణ అనే యువకుడికి గోపాలపురం మండలం భీమోలు గ్రామానికి చెందిన ఒక యువతితో వివాహం నిశ్చయమైంది. దేవరపల్లి గ్రామంలోని ఒక కళ్యాణ మండపం వద్ద వివాహం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా సాయంత్రమే వరుడు కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని వరుడు కుటుంబ సభ్యులు వధువు బంధువులకు తెలియజేశారు. దాంతో అనుమానం వచ్చిన వధువు తరఫు బంధువులు దేవరపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక విస్తుపోయే విషయాలను తెలుసుకున్నారు. భర్త చనిపోయిన ఓ మహిళతో సత్యనారాయణకు ఇదివరకే వివాహం అయిందని, మొదటి భార్యతోనే రెండో పెళ్లికి ముందు పారిపోయాడని తెలుసుకున్నారు. నా పేరు సర్వేశ్వరం అండి. మా సోదరి వరుస అవుతుంది. ఆమెది భీమోలు గ్రామం. సో రీసెంట్గా యాదవులకు సంబంధించి పాలి వీర వెంకట సత్యనారాయణ అని చెప్పేసి అతనితో వివాహం కుదుర్చుకున్నారు. ఈరోజు తెల్లవారు 3 గంటలకి పెళ్లి దేవరపల్లి కళ్యాణ మండపంలో. సో మేము ఒక 1000 to 1500 మంది బంధుమిత్రులు పిలుచుకొని గ్రాండ్గా దేవరపల్లి ఫంక్షన్ హాల్లో చేసుకుందామని రెడీ అయ్యాం. సాయంత్రం 7-8 ఆ టైంకి భోజనాలు చేసే టైంలో పెళ్ళికొడుకు కనపడట్లేదని చెప్పేసి మాకు చెప్పారండి. సరే మేము వెళ్ళాము, వాళ్ళు చెప్పారు. కాకపోతే పెళ్ళికొడుకు పారిపోయాడండి. మేము తెలుసుకుంది ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ముందే పెళ్ళయిందండి. పెళ్ళయింది, అది చాలా సంవత్సరాల క్రితం అయింది. అది వాళ్ళ కుటుంబీకులకు కూడా తెలుసు. అది దాచిపెట్టి మా దగ్గర ఆల్మోస్ట్ 1.5 ఎకరాల పొలం అడిగారు. 2 లక్షలు కట్నం, ఆడపడిచి కట్నం అడిగారు. సో దానికి మేము సమ్మతం అయ్యి మీకు గ్రాండ్గా చేసాం, అంతా బాగానే ఉంది. ఇక పారిపోయారని చెప్పారు. సో ఇది మేము తెలుసుకుంది ఏంటంటే ఆల్రెడీ అతనికి పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయినా కానీ మళ్ళీ దీనికి ఒక కట్నం కోసం ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మా ఆడపిల్ల అన్యాయం అయిపోయింది. సో ఆమెకి న్యాయం జరగాలి. ఇలా ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉన్నతాధికారులు కూడా తగి చర్యలు తీసుకోవాలి. ఈ ఆడపిల్లకి న్యాయం జరగాలి. ఇది ఆ పెళ్లి కొడుకే కాదు, పెళ్లికొడుకు తల్లిదండ్రులు కూడా తెలిసి ఈ మ్యాటర్ అతనికి ముందే పెళ్ళి అయిందని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళ మీద తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలండి. దాంతో తమకు న్యాయం చేయాలంటూ వధువు తరఫు బంధువులు ధర్నాకు దిగారు. ఇక ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిందని, పెళ్లి కుమార్తెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి దేవరపల్లి గ్రామంలో కరుటూరి ఫంక్షన్ హాల్లో ఒక వివాహం జరగవలసి ఉంది. ఆ వివాహానికి రావాల్సిన వరుడు యాదవోలు గ్రామానికి, దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ఒక వరుడు పెళ్లికి 1 గంట ముందుందనగా పెళ్లిపీటల మీద రాకుండా వేరే ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉండటం మూలంగా పెళ్లికి రాకుండా ఎటో వెళ్ళిపోయాడని రాత్రి మాకు సమాచారం అందింది. అందు నిమిత్తం ఈ ఆడపిల్ల గోపాలపురం మండలం, ఈ పెళ్లి కూతురు వాళ్ళది గోపాలపురం మండలం ఒక విలేజ్, వాళ్ళని రాతపూర్వకంగా ఫిర్యాదు ఇమ్మని చెప్పాం. వాళ్ళ కుటుంబం అంతా డిస్కస్ చేసుకొని వాళ్ళు మానసిక ఆవేదనతో ఉండుంటారు, ఆడపిల్ల తాలూకోడు కాబట్టి. ఈరోజు అంటే 11వ తారీఖు సుమారు 4 గంటలకి ఈ పెళ్లి కూతురు తాలూకా వాళ్ళు వచ్చి రాతపూర్వకంగా మాకు సుమారు ఇప్పుడు 4 గంటలకి ఈ విధంగా పెళ్లి కొడుకు పెళ్లిపీటల మీద రాకుండా ఎటు వెళ్ళిపోయాడు, చీటింగ్ చేశాడని ఒక ఫిర్యాదు ఇచ్చారు. దీనికన్నా పొద్దున్నుంచి వీళ్ళందరూ ఆందోళనతో అపోహపడి ధర్నా చేద్దాం అని అనుకొని ఉండొచ్చు. మేము సర్ది చెప్పాం, చట్ట ప్రకారం వెళ్దాం, చట్ట ప్రకారం ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేస్తామని చెప్పాం. ఇప్పుడే 4 గంటలకు వాళ్ళు రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకొచ్చారు. దీని మీద దర్యాప్తు చేస్తాం. మానవతల దృక్పథంతోనూ చట్ట ప్రకారం అన్ని కోణాల్లో ఈ మోసపోయిన ఆడపిల్లకి న్యాయం చేయడానికి మా పోలీసు తరఫున శతవిధాలా ప్రయత్నిస్తాం, చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. కొన్ని గంటల ముందు పెళ్లి కుమారుడు వివాహ వేదిక నుంచి పారిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరో అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఇలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలంటూ పలువురు కోరుతున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి దిష్టి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురికి